Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ అంటే ఆగస్టు 2 అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడత నిధులను రిలీజ్ చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 46.85 లక్షల మంది రైతుల అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి. తొలి విడతగా ఒక్కో రైతుకు 7,000 రూపాయల చొప్పున, అంటే కేంద్రం పీఎం కిసాన్ వాటా 2,000 రూపాయలు, రాష్ట్రం వాటా 5,000 రూపాయలు డబ్బులు వారికి బ్యాంకు ఖాతాల్లో నేరుగా పట్టాలి. అయితే కొన్ని జిల్లాల్లో స్థానిక ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఆయా ప్రాంతాల్లోని రైతులకు డబ్బులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత వారి అకౌంట్లో నేరుగా డబ్బులు జమ అయితే చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ పథకం ముఖ్య ఉద్దేశం రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత ప్రోత్సహించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే రైతులు తమ పంటలకు అవసరమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు, ఇతర వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేయడం కోసం ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయం అందిస్తుంది. దీని ద్వారా రైతులు రుణాల మీద ఆధారపడకుండా వ్యవసాయం చేయగలిగేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ప్రోత్సహించి ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయి. ఆర్థిక సాయం ద్వారా రైతులపై ఉన్న రుణ భారాన్ని ప్రభుత్వాలు తగ్గిస్తున్నాయి. అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి మొత్తం 20,000 రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వనున్నారు. వీటిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ పథకం కింద 14,000 రూపాయలు విడతల వారీగా జమ చేయనున్నారు. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే, భూమి లేని కౌలు రైతులు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందవచ్చు. ఈ నిధులను 3 విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేస్తారు. ఓకే ఫ్రెండ్స్, అన్నదాత సుఖీభవకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది. ఇక మీరు రైతులకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.